వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి నందమూరి చైతన్య కృష్ణ డెడ్లీ వార్నింగ్. యాక్చువల్గా ఇది ఒక డిఫరెంట్ న్యూస్ అని చెప్పొచ్చు. వార్నింగ్ టు ఆల్ ది జూనియర్ ఫ్యాన్స్ హూ హ్యావ్ సపోర్టెడ్ వైఎస్ఆర్సీపీ అండ్ ఎస్పెషలీ కొడాలి నాని అండ్ వల్లభనేని వంశీ. మీరు సపోర్ట్ చేశారు అంటున్నారు, మరి ఎవరు మా బొచ్చు కూడా పీకలేరు. నేను ఉండగా చంద్రబాబు నాయుడు మావయ్య నందమూరి బాలకృష్ణ బాబాయ్ని టచ్ కూడా చేయలేరు. నా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా మీరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైఎస్ఆర్సీపీ కలిసి నన్ను బాగా ట్రోల్ చేశారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి నందమూరి చైతన్య కృష్ణ మరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి వార్నింగ్ ఇచ్చారు. సో ఈ వార్నింగ్ మీద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే తెగ ట్రోల్ చేస్తున్నారు. నవ్వాలో ఏడవాలో మాకు అర్థం కావట్లేదు, పిచ్చి ముదిరిపోయింది మీకు అని చెప్తూ ఉంటే నీ హాస్యం తగలయ్యా నవ్వలేక చేస్తున్నాం అంటున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అనగానే సీనియర్ ఎన్టీఆర్కి ఎంత క్రేజ్ ఉందో దాదాపు ఇంచుమించుగా అంత క్రేజ్ ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్కి. జూనియర్ ఎన్టీఆర్ అంటే అతని నటన కానీ, ఆయన చేసేటువంటి హావభావాలు కానీ, ఆయన స్పెషలీ రాజకీయాల్లో ఆయన ప్రదర్శించేటువంటి డిగ్నిటీ కానీ ఇది ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ ఎలాగంటే అలాగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు జూనియర్ ఎన్టీఆర్. ప్రతి మాట కూడా స్పష్టంగా క్లారిటీగా ఉంటుంది. రాజకీయాల్లో ఆయన ఎందుకు రాలేదు అనేది పక్కన పెడితే, అంటే ఒకసారి ఆల్రెడీ వచ్చి సపోర్ట్ కూడా చేసి వెళ్ళారు గతంలో. మరి యాక్సిడెంట్ కూడా జరగడం జరిగింది. సో ప్రాణాలకు తెగించి ఆయన సపోర్ట్ చేశారు. ఈ విషయాన్ని కొంతమంది ఎందుకు మర్చిపోతున్నారో అర్థం కావట్లేదు. తన ప్రాణాల మీదకు తెచ్చుకొని గతంలో ఆయన మరి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు ఏదో కారణాలు ఉంటాయి, ఫ్యామిలీ అన్నాక కొన్ని గొడవలు ఉండొచ్చు, కొన్ని కారణాలు ఉండొచ్చు, లేదంటే ఎందుకులే తనకు రాజకీయాలు అని పక్కన ఉండొచ్చు. సో రకరకాల టైం ఉండొచ్చు, లేదా ఇది సరైన టైం కాదేమో రాజకీయాలు రావడం అని ఆయన భావించి ఉండవచ్చు. సో అంత మాత్రం చేత ఒక వ్యక్తిని పట్టుకొని ఆ విధంగా మాట్లాడడం అనేది అయితే సరైంది కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు, ప్రతి ఒక్కరూ కూడా అన్ని హీరోల ఫ్యాన్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్ చిత్రాలు అయితే చూస్తారు. ఎందుకంటే ఆయన అంత బాగా నటనలో అద్భుతంగా రాణిస్తారు. ఆయన RRR సినిమాలో మనం చూసాం కదా ఆయన నటన ఏ విధంగా ఉందో. సో మొత్తానికి ఆస్కార్ స్థాయి నటన అయింది. అంత అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించేటువంటి జూనియర్ ఎన్టీఆర్కి చైతన్య కృష్ణ ఇక్కడ తనకంటూ ఒక సూపర్ హిట్ మూవీ కూడా లేదు. అటువంటి ఒక చైతన్య కృష్ణ, అది కూడా నందమూరి ఫ్యామిలీకి సరిపోయేటువంటి, నందమూరి ఫ్యామిలీ అంటే జనాల్లో ఒక మంచి గుర్తింపు ఉంటుంది, వారికి ఒక గౌరవం ఉంటుంది. సో ఇక్కడ ఆయన ఉపయోగించిన పదాలు కూడా చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. అటువంటి పదాలతో ఆయన మరి చెప్పడం జరిగింది. సో దీనివల్లే ఇక్కడ ఆయన ట్రోలింగ్కి గురయ్యారు. చాలామంది ఇంకా ట్రోల్ చేస్తున్నారు. నెక్స్ట్ మూవీ ఏంటి అంకుల్ అని చెప్పి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఇది జోకా న్యూసా అని చెప్పి మరికొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. వార్నింగ్ బాగా ఇచ్చారండి చైతన్య కృష్ణ గారు, అయితే ఎవడ్రా నువ్వు అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. సో డిఫరెంట్గా ఆయన గురించి ట్రోల్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా వినడమే కానీ ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నామని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఇలా మొత్తానికి ఆయన చేసినటువంటి ఈ కామెంట్స్ అయితే ట్రోల్స్ని ఎదుర్కొంటుంది. సో భయంకరంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ట్రోల్స్ చేయడం కూడా మంచి పద్ధతి కాదు ఒక రకంగా చెప్పాలంటే. సో దయచేసి అది కూడా చూసుకోవాలి మీరు. నెటిజన్లు గమ్ముకుంటారు కదా, సో వాళ్ళైతే చేస్తూ ఉంటారు, జరుగుతూ ఉంది. సో చైతన్య కృష్ణ వార్నింగ్ ఇవ్వడం అనేది మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ నమస్కారం.